వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా, ఒక రాజధాని ముద్దు మూడు రాజధానులు వద్దే వద్దని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం మహిళా అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం ప్రాంత వ్యాసున్నారు. మేడం చెప్పండి, ఒక రాజధాని ముద్దు మూడు రాజధానులు వద్దే వద్దని చంద్రబాబు గారు నిన్నతో ముందుకెళ్తున్నారు. మీరు ఎలా చూస్తారు మేడం? మరి తప్పకుండా 3 రాజధానులు కావాలండి. ఒకే ప్రాంతం డెవలప్ అవ్వడం అనేది అది చాలా అసంభవం. 3 ప్రాంతాలు డెవలప్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లానే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా మంది వెనుకబడిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడం కానీ, లేకపోతే బెంగళూరు వెళ్ళడం కానీ, అటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడే డెవలప్ అయితే వాళ్ళందరికీ అక్కడే ఉపాధి అవకాశాలు వస్తాయి కదా. తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు, వారు అక్కడే ఉండి ఉపాధి పొంది ఉద్యోగ అవకాశం కల్పించుకోవచ్చు. అదే ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేయాలని తప్పకుండా మనకి రాజధాని కావాలి. కాబట్టి జగన్ అన్న ఆలోచించి మనకు 3 రాజధానులు కావాలనే ఉద్దేశంతోనే ఆయన ఒక నినాదం తీసుకొచ్చారు. ఇది తప్పకుండా జరుగుతుంది. త్వరలోనే అది విశాఖపట్నం రాజధానిగా ప్రకటించారు. కాబట్టి తప్పకుండా వచ్చి జగన్ అన్న అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తారు. మీరేమో విశాఖపట్నం రాజధాని కావాలని చెప్తున్నారు. మీలాంటి నాయకులు తప్ప విశాఖపట్నం రాజధాని సామాన్య పేద ప్రజలు విశాఖపట్నం రాజధాని కోరుకోవట్లేదు. కేవలం మీలాంటి నాయకులు రాజధాని పేరుతో భూములు దోచుకోవడానికి విశాఖపట్నం రాజధాని కావాలంటున్నారంట. అక్కడ భూములు దోచుకోవడానికి ఆల్రెడీ డెవలప్మెంట్ అయిందండి విశాఖపట్నం. ఇలాగే ఇప్పుడు అమరావతిలో అయితే అంత ప్లెయిన్ ఏరియా. ఇప్పుడు భూములు దోచుకున్నది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలో భూములు దోచుకున్నారు కాబట్టి ఆయన ఇదే అమరావతి మాకు కావాలి, ఎందుకంటే ఆయన భూములు ఎక్కడ పోతాయో అని చెప్పి మాకు అమరావతి కావాలని అడుగుతున్నారు. ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి అంత ఇన్వెస్ట్మెంట్ చేయవసరం లేదు. ఇక్కడైతే ఎన్నో కోట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడైతే ఎక్కువ ఇప్పుడు ధనం కూడా ఆయన పెట్టాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి విశాఖపట్నం తప్పకుండా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి రాజధాని కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మీరేమో విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నారు. ఇటువైపు అనంతపురం జిల్లా వాసులకు కావచ్చు, రాయలసీమ వాసులకు కావచ్చు, విశాఖపట్నం రాజధాని చేస్తే దూరం అవ్వదంటారా? మరి అలా అయితే మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి మేము తప్పకుండా కావాలని కోరుకుంటున్నామండి. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను, అమరావతిలో అంతా ఎండిపోయిన భూమే. ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేస్తారు? సపోజ్ మీరు సెక్రటరీ సచివాలయమే చూసారు ఆయన అంతకు ముందు ఎలా చేశారో. అంటే అక్కడి నుంచి వర్షం రావడం కానీ, లేకపోతే పాడుబడిపోయిన బిల్డింగ్ లాగా అలా ఆయన డెవలప్ చేశారు. ఏం లేదు కదా. కాబట్టి అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ చెప్పిందే చెప్తున్నాను. ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన ఏరియా కాబట్టి కంపల్సరీ విశాఖపట్నం మేము రాజధాని కావాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని ముద్దు మూడు రాజధానుల ముద్దు పేరుతో ముందుకెళ్లారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఓడిచి తీరుతామని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకొని కూడుకున్నారు కదా. ఆయన ఫ్యామిలీనే సరిగ్గా చేసుకోలేరండి. ఇంకా అంటే ఏదో సామెత ఉంటది కదా, ముందు మనం చూసుకోవాలి తర్వాత ప్రజలకని. ఇంత ఏపీ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆయన చూసే సత్తాయే లేదు. ఆయన గురించి అంటే ఇంత మ్యాటర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి మీరేమో ఇంత మ్యాటర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన ఏం సాధించారు, ఏం ఇవ్వగలిగారు ప్రజలకి అంటున్నారు. వాళ్ళు సాధించలేదండి. ప్రతి ఒక్కరికి పథకాలు వెళ్ళాయి. నేను ఇప్పటి వరకు చెప్తున్నాను, ఏ ప్రభుత్వంలో కూడా ప్రతి ఆఖరి లబ్ధిదారుడికి కూడా ప్రతి పథకం అందింది. ప్రతి పేదవాడు కూడా లబ్ధి పొందాడు. మధ్య తరగతి వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ. అంటే గత ప్రభుత్వంలో ఏంటంటే ఆయన కోవట్లో, లేకపోతే ఆయన తాలూకా మంత్రులో, లేకపోతే ఆయన తాలూకా ఎమ్మెల్యేలో వాళ్ళే లబ్ధి పొందేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ప్రతి పేదవాడు కూడా లబ్ధి పొందాలని చెప్పి ఈ రోజు వారికి ఇళ్ల స్థలాలు కానీ, లేకపోతే పథకాలు కానీ ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందాడు. ఇటువంటి జగనన్న రాజ్యం మళ్ళీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. వందనపు సాయిబాల పద్మ. ఎక్కడ మేడం మనది? ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా. మరి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయం పట్టుకుందని కొంతమంది ప్రచారం జరుగుతుంది. మీరు స్థానికంగా అక్కడ ఉన్నారు, మరి అక్కడ స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి మేడం? మాకు స్థానికంగా చాలా బాగుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకోలేదండి. టీడీపీకి, జనసేనకి వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి వాళ్ళు మొత్తం అందరూ కలిసి గుంపుగా వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మా ఏలూరు జిల్లా సర్వే చూస్తే మొత్తం 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ అని చెప్పేసి వస్తుంది. ఏలూరు జిల్లాలో మెజారిటీ కాపులు ఉన్నారు. కాపులు ఉన్న చోట పవన్ కళ్యాణ్ కూస్తో బలం ఉంది. ఆ బలం ఉన్న నాయకుడు ఈ రోజు టీడీపీతో కలిశాడు. మరి వాళ్ళని ఢీకొట్టి మీరు తట్టుకోగలరా అనే అంశం గురించి మీరేం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ కాపు నియోజకవర్గం, కాపులు వెళ్ళిపోతారు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జగన్ గారు ఇచ్చే ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది. ఎంత కాపులైనా కూడా, ఎవరైనా కూడా మాకు ఏలూరు జిల్లాలో మటుకు కాపులు ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారని అయితే ఏమీ లేదు. వాళ్ళందరూ ఖచ్చితంగా చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి వైపే కాపులందరూ కూడా ఉన్నారు. మిగిలిన ప్రాంతాన్ని అందరూ లెక్కేసుకున్న ఉభయ గోదావరి జిల్లాలకి ఆయుపట్టం లాంటిది పోలవరం. ఆ పోలవరమే పూర్తి చేయలేదు. ఈ రోజు గోదావరి జిల్లా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేస్తారంటే ఏం చెప్తారు మేడం?
పోలవరం పూర్తి చేయలేదంటే జనం పిచ్చివాళ్ళండి, కళ్ళు లేవండి. పోలవరం 2019లో మన గవర్నమెంట్ వచ్చేటప్పటికి పోలవరంలో జస్ట్ 3 పిల్లర్స్ 2 పిల్లర్స్ కంప్లీట్ చేసి 3rd పిల్లర్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎంత అయింది? ఇప్పుడు 70% పోలవరం ప్రాజెక్ట్ పూర్తయింది. అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ జస్ట్ స్టార్ట్ చేశారు. అంటే ప్రాజెక్ట్ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా వాళ్ళు చెప్పే కల్లుబొలి మాటలు నమ్మడానికి జనమే పిచ్చోళ్ళు కాదు. కంపల్సరీ పోలవరం ప్రాజెక్ట్ మనమే పూర్తి చేశాము. కాబట్టి పోలవరం ప్రాజెక్టు తీసుకున్నా మీరు, అలాగే కాపు వర్గాన్ని తీసుకున్నా, అలాగే సంక్షేమ పథకాలు తీసుకున్నా, డెవలప్మెంట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా కూడా సీఎం అవుతారు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్తున్నారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిశారు, వాళ్ళు ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే మా లక్ష్యము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలువని ఛాలెంజ్ విసిరారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏం ఛాలెంజ్ ఇస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని పరిస్థితి. ఆయన సీట్ ఉందో లేదో కూడా ఆయనకే తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలు ఉన్నారండి. వాళ్ళు బహుశా వాళ్ళు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన సైనికులు ఎవరో ఆయనకే తెలీదు. ఆయన టీడీపీ నాయకులు కలిపి వాళ్ళు మేము సీఎం అవుతారు అనుకుంటున్నారు. కానీ ప్రజల మటుకు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం అనుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ శాతం వచ్చేటప్పుడు ప్రజలండి. ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అవనండి, ప్రతి ఒక్కటి ఒక చెరగని ముద్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ప్రజల మనసులో. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసింది ఏం లేదు, పేద ప్రజలు ఇంకా నిరుపేద ప్రజలు చేశారని చెప్తున్నారు కదా. ఆ మాట వెళ్ళి వాళ్ళు స్పీచ్లో ఎక్కడో మీటింగుల్లో కూర్చొని మాట్లాడడం కదండి. గ్రౌండ్కి వెళితే పేద ప్రజలకు ఏం చేశారు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఈ రోజు ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి? అంతకుముందు మరి ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఎంతమందికి ఉన్నాయి? ఎవరికి పేద ప్రజలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అసలు వాళ్ళు పచ్చ జెండా కప్పుకున్న వాళ్ళు, పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళే మాకు జగనన్న వచ్చాక వచ్చింది, మా చంద్రబాబు ఉన్నప్పుడు ఏమీ రావట్లేదు అంటున్నారు. ఫస్ట్ వాళ్ళ పార్టీ ఎలా ఉందో చూసుకోమనండి, మన పార్టీ సంగతి తర్వాత చూసుకుంటారు వాళ్ళు. మరి ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందంటారు? ఖచ్చితంగా.